జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినాను క్షీరసాగర మదనం. హలో సార్, ఇది ఇల్లు. మీరు ఈవినింగ్ వెళ్ళే పబ్ కాదు. పాటలాపి పని చూడండి. ఈ ఇంట్లో పాటలు పాడుకునే స్వాతంత్రం కూడా లేదా? పని చేయని ఈ పాత రేడియోలో పడుండాలా? అంతే, రూల్ అంటే రూలే. రూల్ పెట్టింది మాలాంటి కుటుంబంలో పద్ధతి గల అబ్బాయిలా ఉండాలని, అంతేగాని పాటలు పాడొద్దు, పకోడీ తినొద్దు అని ఏంటి పిచ్చి రూల్స్? సరే సరే, రూల్స్ గురించి పక్కన పెట్టండి. ముందు ఆ పాట గురించి చెప్పండి. ఏం చెప్పాలి? ప్రియురాలు కఠినమా? అంత కఠినమని అనుకున్నప్పుడు తమరు ఇంత కష్టపడుతూ ఉండాల్సిన అవసరమే లేదు. మరీ అంత ఇష్టం లేనట్టు గడపనవసరమూ లేదు. జాలి, దయ, కరుణ ఇలాంటి ఫీలింగ్స్ లేని వాళ్ళని కఠినాత్మురాలనే అంటారు. నేను మరీ అంత కఠినంగా ఏం లేను. నేను ఎప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. అంత లేదు, ఎప్పుడు చూసినా కస్సుబుస్సులాడుతున్నావు. అప్పుడప్పుడు కొంచెం కిస్సుబుస్సులు కూడా ఆడొచ్చు కదా. ఏంటి? ఏంటి కిస్సు బుస్సులా? అవేంటి? అంటే కిస్సులతో కూడిన కోపాలన్నమాట. నువ్వు కోపంగా ఉండు, కావాలంటే అప్పుడప్పుడు ఒక కిస్సు కూడా ఇస్తూ ఉండు. అబ్బాయి గారు ఇప్పుడు ఒక అగ్ని పరీక్షలో ఉన్నారు. అది మర్చిపోయి కిస్సు బుస్సులు అన్నారంటే కాళ్ళు ఎరగొడతాను. అదేంటి ఈశ్వరి, నేను నీకోసం ఇంత చేస్తున్నాను, నా కోసం ఆ మాత్రం చేయలేవా? ప్రేమంటే అగ్ని పరీక్షలు పెట్టడమే కాదు, అప్పుడప్పుడు అడిగింది కూడా ఇవ్వాలి. ముందు మీకు పెట్టిన పరీక్ష పాస్ అవ్వండి, అప్పుడు అడిగింది ఇవ్వాలో వద్దో ఆలోచిస్తాను. ప్లీజ్ ఈశ్వరి, ఒకే ఒక కిస్ మళ్ళీ అడగను. ఒకే ఒక్క అమ్మా ఈశ్వరి, రుద్ర, రండి రండి. ఈశ్వరి, అమ్మా ఈశ్వరి, రుద్ర. బాబాయ్ వచ్చారా? ఇదిగో అమ్మా, రుద్ర కోసం మన షాప్ నుంచి బట్టలు తీసుకొచ్చాను. ఏంటివి? ఈ వారం రోజులు తమరు వేసుకోబోయే బట్టలు మీకోసం నేనే ప్రత్యేకంగా తెప్పించాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నేను ఇంట్లో ఉంటే ఇన్ని సౌకర్యాలా, ఇన్ని లాభాలా? నువ్విచ్చింది తాగొచ్చు, నువ్వు చేసింది తినొచ్చు, నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్సులు వేసుకోవచ్చు, అవి వేసుకుని నీ కళ్ళ ముందే అటు ఇటు తిరగొచ్చు. నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో, ఎంత ఉల్లాసంగా ఉందో, ఎంత ఉత్సాహంగా ఉందో. ఇదిగో, ఇవి తీసుకొని రేషన్ షాప్కి వెళ్ళి బియ్యము చక్కెర తీసుకురా, వెళ్ళు. ఏంటి, నేనా? రేషన్ షాప్ కా? అవును, నువ్వే. తీసుకో. ఇంట్లో అందరూ బిజీగా ఉన్నారు, ఖాళీగా ఉన్నది నువ్వు ఒక్కడవే. ఆ అబ్బాయిని రేషన్ షాపుకు పంపిస్తారేమిటండి?
ఏనాడు రేషన్ షాప్ మొహం కూడా చూడనివాడు. చూడాలి. మనలో ఒకడిగా ఉండాలి అంటే చూడాల్సిందే. మనలో ఒకడిగా బతకాలంటే అవన్నీ తెలుసుకోవాల్సిందే. అలా కాదు మావయ్య గారు, మనలో ఒకడిగా ఉండాలి అంటే మనం తినేది తినమని, మనలాగా ఉండమని, అంతేకాని ఇలాంటి పనులన్నీ చేయమనా? ఇవి కూడా చేసినప్పుడు మాత్రమే మనలాంటి కుటుంబాల్లో ఉండే కష్టాలు ఇక్కట్లు అన్నీ తెలిసొస్తాయి. వెళ్ళి తీసుకురా. తాతయ్య, రేషన్ షాప్ లో థంబ్ ప్రింట్ ఇవ్వాలి కదా తాతయ్య. ఓహో, అదొకటి ఉంది కదూ. కామాక్షి, ఈశ్వరుని కూడా రుద్రతో పాటు వెళ్ళి తంబు వేసి అక్కడి నుంచి వచ్చేయమని చెప్పు. వచ్చేటప్పుడు ఇద్దరూ కలిసి వస్తే బాగుంటుంది కదా. అదేం కుదరదు. ఆ అబ్బాయే వెళ్ళాలి. అక్కడి నుంచి సరుకులు అతనే తీసుకురావాలి. ఈ మధ్యలో సాయం చేయడాలు, లిఫ్ట్ ఇవ్వడాలు ఇలాంటివేమీ వద్దు. బామ్మగారు, మీరేం కంగారు పడకండి. తాతగారు చెప్పినట్టే నేను చేస్తాను. ఆయన్ని మెప్పించి మీలో ఒకటిగా నేను బ్రతకగలనని నిరూపించుకుంటాను. సరే సరే, ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకుని రండి. ఓకే. కావాల్సిన వారు ఇలా సంచి పట్టుకుని రేషన్ షాప్కి వెళ్లాల్సి వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.